అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే మటన్ దమ్ బిర్యానీ అయితే ఈజీగా ఎలా చేసుకోవాలో నా స్టైల్లో మీకైతే చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దానికోసం అయితే ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని ఇలా మీడియం సైజు పీసెస్ అయితే బాగుండే మనకి ఈజీగా కుక్ అయిపోతుంది. దాంట్లో ఇంకా రుచికి సరిపడ ఉప్పు, కొంచెం పసుపు, కొంచెము కారము, తర్వాత కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీరా పౌడరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెము పుదీనా, కొత్తిమీర, కొంచెము లెమన్ జ్యూసు, కొంచెం పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని చీలకల్లుగా వేసుకోవాలా. తర్వాత కొంచెము ఆయిల్ కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని కొంచెము పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ కప్ పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఈ మొత్తము బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ మసాలాలన్నీ కూడా ఈ మటన్ ముక్కలకి బాగా పట్టించాలి. మొత్తం ఇలా బాగా కలుపుకొని కొంచెము ఇలా బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే మనము ఒక 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి, లేదా ఓవర్ నైట్ ఉన్నా కానీ మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలా. తర్వాత ఒక ప్యాన్లో కొంచెము ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయితే ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం ఫ్రై చేసేసుకుందామండి. ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసేసుకొని మనము ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలా. ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే మొత్తం ఈ ఆనియన్స్ మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, 1 గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నానండి. ఆ 1 గ్లాస్ రైస్ అయితే నేను ఒక హాఫ్ కేజీ కాబట్టి ఇది రైస్ వచ్చి మొత్తము ఒక 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ ఉంటుందండి ఎగ్జాక్ట్గా అయితే. దాంట్లోకి ఒక 2 టైమ్స్ అయితే బాగా వాష్ చేసేసుకోవాలా. రైస్ మొత్తం వాష్ చేసేసుకొని తర్వాత ఒక 1 అవర్ అయితే రైస్ అయితే నానబెట్టుకోవాలి, వాటర్ పోసి పక్కన పెట్టేయాలా. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని దాంట్లోకి కొంచెము ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసుకొని తర్వాత ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా మటన్, అది కూడా యాడ్ చేసేయాలి. మొత్తం ఈ మటన్ మొత్తం యాడ్ చేయాలా. ఈ మటన్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తము. ఇలా బాగా కలుపుకొని మనము ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టకుండానే బాగా కుక్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మనం కుక్ చేసేసుకోవాలా. తర్వాత కొంచెము వాటర్ అయితే ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేయడం లేదు. ఆల్రెడీ మనకి మటన్‌లో ఊరుతుంది కాబట్టి. ఇది కొంచెము లేతగానే ఉంటది కాబట్టి ఒక 6 విజిల్స్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. నేనైతే ఇక్కడ విజిల్ ఏం పెట్టకుండా ముందుగా అయితే కుక్ చేసుకుంటున్నాను. చూసారా, గ్రేవీకి మనకి వాటర్ కూడా వచ్చేసింది. వాటర్ ఎక్కువ ఏం పట్టదండి. ఇప్పుడైతే విజిల్ పెట్టేసి ఒక 6 విజిల్స్ అయితే మన మీడియం ఫ్లేమ్‌లో అయితే రావాలండి. 6 విజిల్స్ అయితే మనకి కరెక్ట్‌గా మటన్ అయితే కుక్ అయిపోతుంది. కొంచెం ముదురుదైతే ఇంకో 2 విజిల్స్ అయితే రావాలా. ఇది కొంచెం లేతది కాబట్టి 6 విజిల్స్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం వాటర్ ఉంది చూసారా. తర్వాత మనం ఇప్పుడైతే రైస్ అయితే కుక్ చేసేసుకుందాం. దానికోసం వాటర్ పోసేసి హోల్ గరం మసాలా, కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుందండి. ఎక్కువ సాల్ట్ వేసుకోండి. కొంచెము ఆయిల్ వేసుకోవాలా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలా. అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని మనకి వాటర్ అనేది బాయిలింగ్ కావాలండి. ఇలా బాగా మరగనివ్వాలా. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా రైస్ కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మనకి రైస్ అనేది ఒక 70 to 80% అయితే కుక్ అయిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి మటన్ అనేది కుక్ అయిపోయింది కాబట్టి 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. రైస్ ఇక్కడ కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం బిర్యానీ దేంట్లో దమ్ చేస్తామో ఆ బిర్యానీ పాట్ తీసుకొని నేనైతే ఇక్కడ దబర తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఘీ యాడ్ చేసుకొని ముందుగా మనము కుక్ చేసుకున్నాం కదా బాగా మటన్ని, అదైతే యాడ్ చేసేయాలా. మటన్ మొత్తం యాడ్ చేసి వాటర్తో సహా కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటే మనము ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువగా ఏమి ఉండకూడదు గ్రేవీ అనేది. ఆ గ్రేవీ కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి నేనైతే వాటర్ ఇంకా ఏమీ ఉడికించుకోలేదు. తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి కొంచెం పుదీనా, కొత్తిమీర, రైస్ ఉడికిపోయింది కదా ఆ రైస్ కూడా యాడ్ చేస్తున్నానండి. మొత్తం రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమి లేకుండా అయితే యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తము. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసేసి కొంచెము ఫైనల్‌గా కొంచెం పైన పుదీనా, కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్సు, కొంచెం ఘీ యాడ్ చేస్తున్నాను పైన.
సాఫ్రాన్ మిల్క్, లేకుంటే మీరు ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా టిష్యూస్‌తో కవర్ చేసేసి మొత్తము మనకి దమ్ అనేది బయటకి పోకుండా, ఆవిరనేది బయటకి పోకుండా ఉండాల. అందుకని నేనైతే టిష్యూతో కవర్ చేస్తున్నాను. లేదు మీరు గోధుమ పిండితో అయినా పిండి బాగా ముద్ద కలుపుకొని ఇలాగ సైడ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లోనే అయింది. ఇవి బాగా కుక్ చేసేసుకోవాలా. మొత్తము పైన కొంచెం బరువు పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లోనే బాగా దమ్ చేసుకోవాలా. మీడియం ఫ్లేమ్‌లోనే దమ్ చేసుకోవాలా. ఇప్పుడు మనకి చూసారా ఫైనల్‌గా మనకి దమ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ టిష్యూస్ అన్నీ తీసేసి మనకి దమ్ అయిందా లేదా అని మీకు ఒకసారి అయితే చూపించబోతున్నాను. మనకి పర్ఫెక్ట్‌గా అయితే దమ్ అయితే అయిపోయిందండి. మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఇలా దమ్ బిర్యానీ వేసుకొని తింటుంటే సూపర్‌గా ఉంటుందండి. చూసారా మనకి రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది. మటన్ కూడా చక్కగా మురుగుపోయింది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.